హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో ముర్మురా లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. 20 to 25 మినిట్స్ లోపు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఈ విధంగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంతో రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సంక్రాంతి స్పెషల్ అండి. మనము నార్మల్గా ఇంట్లో ఏమైనా తినాలనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇష్టపడి తినేటటువంటి స్వీట్ రెసిపీ. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మురుమురాల్ని ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. మరమరాలు మరియు బెల్లం ఇవి రెండు మనకు కావాల్సినవి కాబట్టి ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ముందుగా మనము ఈ మరమరాల్ని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక వీటిని కాస్త రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా దీనిని వేయించుకొని రెడీగా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఒక 150 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇది బాగా కరిగేలోపు మనము మధ్య మధ్యలో దానిని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బెల్లం కొంచెం బబుల్స్ వచ్చేసరికి మనకు పాకానికి రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇలా బెల్లం వాటర్లో కలిసిపోలేదు కాబట్టి పాకం అనేది రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా అది గట్టిగా అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనము పాకం రెడీ అయినట్టయితే మనము మరమరాలు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా బబుల్స్ వస్తే ఆల్మోస్ట్ పాకం అనేది మనకు రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు దీంట్లోకి మనము రోస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నటువంటి మరమరాలని వేసుకొని కొంచెం కొంచెం ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము దానిని కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కూడా మనము పాకంకి మొత్తం మరమరాలని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి కింద దించేసుకొని ఇప్పుడు మనము మెల్లిగా చేతికి కొంచెం కొంచెంగా నెయ్యి అప్లై చేస్తూ, నెయ్యి లేదా వాటర్ని అప్లై చేస్తూ మనము ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే రౌండ్గా చుట్టుకోవాలండి. అది కొంచెం చల్లబడితే మనకు లడ్డు అనేది రాదు. కాబట్టి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా చేతికి నెయ్యి లేదా వాటర్ని అప్లై చేసుకొని మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్తో కూడా ఇలా గట్టిగా చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇది కాస్త చల్లబడ్డాకనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పాకం అనేది ముదురు పాకం రాకుండా నార్మల్గా చేసుకుంటే మాత్రం లడ్డు అనేది మనకు చల్లబడాక అది విడిపోతుంది. కాబట్టి ముదురు పాకం వచ్చాకనే మనము ఈ విధంగా లడ్లు అనేవి ప్రిపేర్ చేసుకొని అవి చల్లబడాక తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మనకు లడ్డు అనేది రెడీ అయిపోయింది. మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.